తమ తాత ముత్తాతల నుండి ఎస్టీ మైక్వాల్స్లో ఆవాసం ఉంటున్న 42 కుటుంబాల మనుగడకే ముప్పు వాటిల్లే పరిణామం ఆ గ్రామస్తులకు వచ్చింది. ఏడాది క్రితం వరకు ఈ అడవి తల్లి ఒడిలో నిర్భయంగా జీవనం సాగిస్తూ ఇక్కడ భూముల్ని సేద్యం చేస్తూ గడిపినటువంటి ఆ కుటుంబాలకు మాత్రం చెప్పుకోరాని కష్టం వచ్చింది. వారి కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలి? ఇక్కడ భూ యజమాని చేసినటువంటి ఒక భాగోతం వారి బ్రతుకులను ఛిద్రం చేసేందుకు దోహదపడుతుంది అన్నట్టు ఒక భయం వారిని వెంటాడింది. అప్పుడే ఈ ఉద్యమం పురుడు పోసుకుంది. వారి కష్టాన్ని మాత్రం ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వాబ యోగ దృష్టికి తీసుకెళ్లిందే తడువ ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడాను వారికి బాసటగా నిలిచారు. ఈ ఎస్టీ మైక్వాల్స్ ఎక్కడుందో కనీసం నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా తెలియనటువంటి ఆ గ్రామం ఉనికి ఢిల్లీ కూడా చాటుకొని అక్కడ తమ గోడును వెలబుచ్చుకొని నేషనల్ ఎస్టీ కమిషన్ గుండెలను కూడా పిండేసే పరిణామాలు. ఈ పరిణామాలన్నీ కూడాను విజయోత్సవం దిశగా అడుగులు వేశాయి. వారి గ్రామాన్ని పరిరక్షించుకోవడంతో పాటు చట్టబద్ధత కల్పించుకున్నారు. భూ యజమాని చేసిన తప్పిదానికి వారికి పరిహారంగా 10 ఎకరాల భూమిని అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పారు. గ్రామంతో పాటు భూమిని కూడాను పొందినటువంటి ఎస్టీ మైక్వాల్స్ భూ పోరాట విజయోత్సవ సభలో ప్రస్తుతం ఆదివాసీలందరూ కూడాను వారికి అండగా నిలిచారు. ఈ పోరాటంలో వారు చేసినటువంటి ప్రయత్నం ఎవరెవరు వారికి అండగా నిలిచారు, ఆ ఊరిని కాపాడుకునేందుకు వారు చేసిన ప్రయత్నంలో అలుపెరగిన పోరాటం ఈ విజయానికి ఏ విధంగా దోహదపడింది? ఇంతమంది ప్రజా సంఘాలు కేవలం 42 మంది ఆదివాసీ కుటుంబాల మనుగడను కాపాడేందుకు చేసిన ప్రయత్నం అధికార యంత్రాంగంతో పాటు ఎస్టీ కమిషన్ కూడా ఏ విధంగా దోహదపడింది అన్న విషయం ఈ విజయోత్సవానికి విచ్చేసినటువంటి గ్రామస్తులు అతిథులు కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ఆ రోజు మీరు పోరాటం చేయడానికి దిగినప్పుడు మిమ్మల్ని ఏమని హేళన చేశారు? మాకు చాలా హేళన చేశారు. అంటే పెద్ద భూస్వామి, అంటే కొండతో పిలక జుత్తు కడితే జుత్తే ఊడిపోద్దని ఎంతోమంది పక్క గ్రామస్తులు చాలామంది చాలా హేళనలు చేశారు. కానీ మా ఊరు పెద్దలు మన వాబ యోగన్న గారు మన ప్రసారానికి వచ్చి అప్పుడు ఆ ప్రసారం ముందు మేము ఎంత పోరాటం చేసినా మాకు ఎవరు పట్టించుకోలేదు. అతను వచ్చి ఊరు సందర్శించి మీకు మేము అండగా ఉంటామని ఎంతో భరోసా ఇచ్చారు. ఆ భరోసాతో మేము ఇంతవరకు ఈ విజయాన్ని సాధించుకోవచ్చు. ఊహించారా ఈరోజు ఇటువంటి ఒక రోజు వస్తుంది, మీ ఊరు మనుగడ కోల్పోకుండా నిలబడుతుంది, చట్టబద్ధత కలుగుతుంది, అదేవిధంగా ఆ భూమి యజమాని మీకు రిజిస్ట్రేషన్ చేస్తారని ఎప్పుడు ఊహించారా? మేము అసలు ఊహించుకోలేదు. ఎంత సెంటు భూమి కూడా ఇవ్వనన్నారు. ఈ ఎంత భూమి ఇస్తాడని కూడా మేము ఊహించుకోలేదు. ఈ పోరాటంలో అలుపెరగని అందరూ ఐక్యత, ఢిల్లీలో కూడా అడుగుపెట్టే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడా ఎస్టీ మైక్వాల్స్ ఒక ఐకాన్గా మారే ఒక ఆదివాసీ ఉద్యమం విజయంగా భావిస్తున్నారా? చాలా విజయం, గొప్ప విజయం అది. కాబట్టి మేము ఈ విధంగా ఈ విజయం అనుభవిస్తామని మేము ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. మా జీవితంలో కూడా ఇటువంటి ఆనందాన్ని మేము ఎప్పుడు పొందుకుంటామని అనుకోలేదు. కానీ ఈ దినమున ఇలా ఈ ఆనందము ఈ యొక్క విజయం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే ఆదివాసి, అది ఆ వెనుక ఉన్నటువంటి దానికి అధ్యక్షులైనటువంటి వాబ యోగి గారు. కాబట్టి ఆ అన్న యొక్క ధైర్యంతో మేము కూడా ఈ విధంగా ముందుకి ఈ విజయమును పొందుకోవడానికి గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. తొలినాళ్ళలో అసలు ఎవరితో చెప్పుకోవాలి మీకు వచ్చిన కష్టం అని దేవులాడారు. కానీ ఆ తరుణంలో మీ కష్టం చెప్పుకుందే తడుగా అలుపెరగని పోరాటంలో సాగించిన విజయం ఇక్కడతో ఆగిపోతుందా? ఇంకా కొనసాగేందుకు పలువురికి మీరు ఇన్స్పిరేషన్ అవుతారు? ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అవుతాం సార్. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మా ఊరే ఎస్టీ మైక్వాల్స్ అడి. ఈ ఎస్టీ మైక్వాల్స్ అడిలో ఏదైతే ఈ పోరాటం చేస్తే ఏదైనా సాధించవచ్చని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి గారు దీని రూపంగా విజయాన్ని అందించారు. దీని పలువురు ఊర్లకు కూడా అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయాలి. ఖచ్చితంగా అనేక గ్రామాలు అనేవి చాలా సమస్యలకి అంటే గ్రామానికి అణచివేత గురవుతున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి నాయకులు ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలి. అనేక మంది అని ఇంకా మా గ్రామానికే కాకుండా ఇంకా అనేక మంది ఆదివాసీ గ్రామాలకు కూడా అండగా నిలిచి ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వెలుగులో తీసుకొచ్చి మాకు ఏదైతే విజయాన్ని సాధించారో గొప్ప విజయాన్ని వాళ్ళందరికీ కూడా మీరు అండగా నిలిచి ఇలాంటి విజయాలు ఎన్నో అందించేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓట్ల నాడే ప్రజాప్రతినిధులు మీ
గ్రామంలో అడుగుపెట్టే పరిణామాన్ని మీరు చూస్తుంటాడు. కానీ నేషనల్ ఎస్టీ కమిషన్ మాకివలసలో అడుగుపెట్టి మీ గళాన్ని ఢిల్లీలో వినిపించే అవకాశం కలుగుతుందని ఎస్టీ మాకివలస గ్రామస్తులు ఎప్పుడైనా కలలో కూడా అనుకున్నారు? ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోలేదు సార్. అంటే ఏ జనంలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు, కానీ వాబయోగి గారి ద్వారా ఏదైతే ఈ ఎస్టీ కమిషన్, నేషనల్ కమిషన్ మా ఊరికి వచ్చి ఈ గల్లీలో ఉన్న పేరుని ఢిల్లీ వరకు వినిపించారు. అది చాలా అదృష్టం అనుకోవాలి సార్. ఇది అక్కడి వరకు వెళ్ళింది కాబట్టి ఇంతవరకు ఈ వరకు కూడా వచ్చింది సార్ విషయం కూడా. మీరు మిమ్మల్ని పాలిస్తున్న పాలకులకు గొడ్డలు పెట్టి అనుకోవచ్చు ఈ విజయం? ఖచ్చితంగా సార్ విషయం కూడా. ఎందుకంటే ఆల్రెడీ వినిపిస్తాం సార్. ఏంటి అంటే ఏం జరిగింది ఏంది అనేది ఖచ్చితంగా మనం చెప్పేదానికన్నా చాలా వరకు రీసౌండ్ అలాగ వస్తుంది సార్ విషయం కూడా. దాని వైబ్రేషన్ చాలా బాగుంది. ఇంతవరకు కూడాను గొప్ప విజయాన్ని అందించినందుకు మా తరపున, మా గ్రామం తరపున ఎప్పుడు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా. చూస్తే కనుక ఎస్టీ మాకివలస గ్రామస్తులు తమకు వచ్చిన కష్టం ఈరోజు విజయోత్సవాల్లో ఆనందంగా జరుపుకుంటున్నారు. ఆయనకి తొలినాళ్ళ నుండి బాసటగా నిలిచినటువంటి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వాబయోగి మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఈ విజయోత్సవం వెనక అన్నీ మీరే నడిపించారు. మీ నడకలో ప్రతి ఒక్కరు కూడాను చేయి కలిపి అడుగడుగు వేశారు. అందుకే ఈ విజయోత్సవం జరుగుతుందని వాళ్ళ ఆనందం. ఈ విజయోత్సవం నాది కన్నా ఆదివాసుల విజయోత్సవం. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్క 2 లక్షల ఆదివాసుల విజయం ఇది. దీంతో పాటుగా ఏదైతే మాకు సహకరించినటువంటి మీడియా ప్రతినిధులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి, ముఖ్యంగా ప్రతి ఒక్క విషయంలో మాతోటి ఉన్నటువంటి ఆర్టీవీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అయితే విజయం అనేది ఇందాక కొంతమంది టీచరు రాజారామరావు మెస్ల టీచర్లు చెప్పినట్టు, విజయం అనేది విజయం పొందినప్పుడు దాని ఫలితం ఈ విధంగా ఉంటుంది. పోరాటం చేస్తే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఈరోజు పోరాటంతో 10 ఎకరాలు సాధించుకోగలిగాం. అనేకమైన ఆటంకాలు, అనేకమైన ఆడపిల్లల దాడులు, బయటికి వెళ్ళాలంటే భయం, ఆ విధంగా నిర్బంధం చేసి ఎంత దౌర్భాగ్యంగా అంటే పాతుకు ఇంట్లో ఉన్నటువంటి ఇంటి మధ్యలో కొలరాతులు పాటి ఇక్కడ మా ఇల్లు ఉంది, ఇక్కడ ఈ జాగా ఉంది, ఇక్కడ వరకు మా ప్లేస్ ఉందని చెప్పేసి దౌర్భాగ్యం పరిచి రౌడీలను తీసుకొచ్చి మరీ ఘోరంగా ఇక్కడ ఆదివాసులు భయభ్రాంతులు చేశారు. దేవాన్ని ఇక్కడ గ్రామంలో అడుగుపెట్టేటప్పుడు ఈ సమస్య ఈ ఏడాది పోరాటంతో తీరిపోతుంది. వారికి ఒక శాశ్వత పరిష్కార మార్గం దొరకడంతో పాటు భూ యజమాని కూడా దిగి వస్తాడని అసెస్ చేశారా? అదే బిర్సా ముండా, కొమరం భీం, కోరన్న మంగళ స్ఫూర్తి శ్రీకాకుళం జిల్లా నేలపై ఉంది. వాళ్ళ స్ఫూర్తితో ఎప్పటికైనా విజయం సాధిస్తామనే ఒక మాకు ఆలోచన ఉంది. ఈరోజు కాకపోతే ఇంకా సంవత్సరం ఎప్పటికైనా. ముఖ్యంగా ఈ పోరాటంలో నా పాత్ర ముఖ్య పాత్ర కాదు. ఈ పోరాటంలో ఇక్కడ ఉన్న ఆదివాసీ మహిళది ముఖ్య పాత్ర. వాళ్ళు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఒక వీర మహిళలాగా వాళ్ళ మీద కొంతమంది స్వామీజీలు వచ్చి దాడి చేసినప్పటికి కూడా వెనక్కి తగ్గకుండా పోరాటం చేసి ఈరోజు విజయం సాధించుకోగలిగారంటే ముఖ్యంగా ఈ ఆదివాసీలకి, ఇక్కడ మాకివలస ఆదివాసీలకి ఈ యొక్క భూ పోరాట విజయం అనేది శ్రీకాకుళం జిల్లాలో చరిత్రలో నిల్చుండిపోతుంది, నిల్చోపోవాలి కూడా. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో నీ హక్కుల కోసం నువ్వు పోరాడు, నీ హక్కుల కోసం నువ్వు అడుక్కోవద్దని చెప్పి పోరాటం మార్గమైన సరైన మార్గమని చెప్పి రక్తం చిందించకుండా ఈరోజు 10 ఎకరాల భూమిని ఈ గ్రామస్తులకు అందించేశామంటే అది మా ఆదివాసీ సంక్షేమ పరిషత్తు నీతి నిజాయితీకి ఇది నిదర్శనమని చెప్తున్నాను. ఇంకో విషయంగా చాలామంది వ్యక్తులు ఏదేవో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలన్నిటికీ కూడా గొడ్డలు పెట్టని చెప్పడానికి ఈ విజయోత్సవ సభని కూడా ఈ సందర్భంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి విజయోత్సవ సభ వేదికగా చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ప్రజల కోసం ఉంటుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది, నిరంతరం వాళ్ళ కోసం ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగితే పోరాటం చేయడానికి సిద్ధము ఆదివాసీ సంక్షేమ పరిషత్ అని తెలియజేస్తా ఉన్నాం. చూస్తే కనుక ఏదైనా ఒక పోరాటం రక్తం చిందించాలి, అలజడి రేగాలి, అదేవిధంగా ఒక అలుపెరగని పోరాటం. కానీ ఎస్టీ మాకివలస విషయంలో ఎక్కడ కూడా రక్తం చిందలేదు, అదేవిధంగా ఒక అలజడి సృష్టించలేదు. ఒక నిశ్శబ్ద విప్లవంగా సాగినటువంటి ఎస్టీ మాకివలస ఉనికిని కాపాడుకునేందుకు ఆ గ్రామస్తులు చేసినట్టు ఐక్య పోరాటమే ఈరోజు ఈ విజయోత్సవ సభ అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందంటే అది ఐక్య ఉద్యమాల వల్లనే వచ్చింది. ఈరోజు స్వతంత్రం వచ్చిన ఎన్ని సంవత్సరాలకి ఆదివాసులు ఇంకా పోరాటం, వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. చాలామంది ఆదివాసుల్లో ఐక్యత లేదు అని తీసిపడేస్తూ ఉంటారు. కానీ మేము ఈ ఎస్టీ మాకివలస గ్రామాన్ని మేము ఈరోజు ప్రపంచానికి చెప్పగలుగుతున్నాం, ప్రపంచానికి సాటి చెప్పగలుగుతున్నాం. ఆదివాసుల్లో ఐక్యత ఇంకా దాగే ఉంది.
పూర్వం ఆది జల్ జమీన్ కోసం జరిగినటువంటి పోరాటంలో ఐక్యత ఎలా సాటి చెప్పారో, స్వతంత్ర సంగ్రామంలో ఆదివాసులు ముందే పోరాటం చేశారు. ఈ భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఆదివాసులు ముందు పోరాటాలు, వాళ్ళ ఐక్యత ప్రధాన కారణం. నాటి పోరాటాలకి నేటి పోరాటానికి చాలా భిన్నం. ఆర్థిక పరిపుష్టి, లిటరసీ అన్నీ కలిసి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒక ఇల్లిటరసీ ట్రైబల్స్కి వచ్చినటువంటి ఈ కష్టంలో ఆర్థిక పరిపుష్టి కూడా ఎక్కడ అడ్డుపడలేదు. అదేవిధంగా చదువు లేదు, అమాయకులు అన్నటువంటి విషయాలు ఎక్కడ కూడా వారికి ఆటంకం కలగకుండా వారికి శాశ్వత పరిష్కారం దిశగా ఈ పోరాటం ఫలించిందంటే వారి ఐక్యతే ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ చదువు ఒకటి, అదేవిధంగా అనేక సంస్థలు మన ఏదైతే ఎస్టీల కోసం ఉన్నటువంటి జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్స్ కావచ్చు, ఇదే విధంగా ఆదివాసుల కోసమే పనిచేస్తున్నటువంటి ఆదివాసీ సంక్షేమ పరిషత్ కావచ్చు, అదేవిధంగా ఆదివాసులకి మేము కూడా ఉన్నామని చెప్పేసి సోదరు సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్, వాళ్ళకున్నటువంటి ఒక ఐక్యతతోటి ఈరోజు ముందుకొచ్చి ఎటువంటి మీరు అన్నట్టు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత మార్గంలో మనం ఈ దేశానికి స్వతంత్రం తేగలిగినామని చెప్పడానికి, అదేవిధంగా ఈ శాంతియుత మార్గంలోనే మనం ఏ హక్కులైనా సాధిస్తామని చెప్పడానికి మాకి వలస ఉద్యమం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు.